నేను తన కన్న కూతుర్ని కాదన్న విషయం అమ్మ ఎక్కడ పసిగడుతుందోనని భయంగా ఉంది నాన్న. ఆ పరిస్థితి మనకు కలగదమ్మా. మనల్ని కలిపిన ఆ భగవంతుడే మళ్ళీ మనల్ని విడదీస్తాడని నేను అనుకోను. ఎక్స్క్యూజ్ మీ. మా కీ పడిపోయిందండి. ఓ, పదమ్మా. రాత్రి మీ డాడీ ఫోన్లో మాట్లాడిన మాటలు బట్టి చూస్తే ఈరోజు ఖచ్చితంగా సూర్యుని అరెస్ట్ చేయించేలా ఉన్నాడు. మీ ఆయన చేస్తున్న పని వల్ల ఇంతకంటే ఇంకెలా మాట్లాడమంటావు? ఈ రోజు ఆయన అరెస్ట్ చేయించడానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెడుతున్నారంటే డాడీ. నిన్ను మోసం చేసి గర్భవతిని చేసిన ఆ సూర్య ఉంటే నీ భర్తగానైనా ఉండాలి, లేదా జైల్లోనన్నా ఉండాలి. పదమ్మా వెళ్దాం. అబార్షన్ చేయించుకున్నాను బాబాయ్. నో, అలా జరగటానికి వీల్లేదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. చెప్పు, ఆ సూర్యను కాపాడటానికి నువ్వు అబద్ధం చెప్తున్నావా, లేకపోతే నీ అక్క జీవితాన్ని కాపాడటానికి అబద్ధం చెప్తున్నావా? చెప్పు, నిజం చెప్పు. నిన్నెవరైనా భయపెట్టారా, లేకపోతే ఎవరైనా వచ్చి నీ కాళ్ల మీద పడితే కరిగిపోయి అబద్ధం చెబుతున్నావా? చెప్పమ్మా. ఏమే, నువ్వు వెళ్ళి నా కూతురు జీవితాన్ని కాపాడమని మొసలి కన్నీళ్లు కార్చావా? అయినా నిన్ను ఈ విషయంలో ఇన్వాల్వ్ కావద్దని ఎన్నిసార్లు చెప్పాలి? బాబాయ్, నన్నెవరూ భయపడలేదు, ప్రాధేయపడలేదు. అయినా నేను చెప్తున్నది అబద్ధం కాదు బాబాయ్. నేనే ఒక నిర్ణయానికి వచ్చి అబార్షన్ చేయించుకున్నాను. నేను నమ్మనమ్మా. నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు బాగా తెలుసు. నువ్వు ఎవరినో కాపాడటం కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయినా నువ్వు చెప్తున్న నిజమో అబద్ధమో ఇప్పుడే తెలుస్తాను. పద వెళ్దాం. బాబాయ్, నా మాట వినండి. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ నాన్న. రాజేశ్వరి, నేను హాస్పిటల్కి బయలుదేరుతున్నాను. నాకు టైం అయిపోతుంది. అదేంటి నాన్న, టిఫిన్ చేయకుండా వెళ్తున్నారు? 2 నిమిషాల్లో అయిపోతుంది, టిఫిన్ చేసి వెళ్దురు గాని. అది కాదమ్మా. మీ నాన్నగారు ఎప్పుడు అంతేనమ్మా. ఒక్క నిమిషం ఆలస్యమైనా వెయిట్ చేయరు. ఆయనకి ఎంతసేపు హాస్పిటల్ పేషెంట్స్ గొడవే ఉంటుంది. ఆ పేషెంట్స్ వల్లే ఈ రోజు 4 వేళ్లు మన నోట్లోకి వెళ్తున్నాయి. నువ్వు పెట్టే టిఫిన్ కోసం అక్కడ పేషెంట్స్ వెయిట్ చేయించాలా? ఈ రోజు నేను క్యాంటీన్లో తింటాను, కానీ నాకు టైం అయిపోతుంది. నేను బయలుదేరతాను. ఓకేమా? బాయ్. బాయ్ డాడీ. చూసావుగా మీ డాడీని. అమ్మా, ఇక్కడ ఏం రాస్తుందో చూడు. హలో రాజేంద్ర గారు. హలో. మీరా? రండి రండి. రాజేశ్వరి, నా ఫ్రెండ్ వచ్చాడు, కాఫీ పెట్టు. నువ్వు ఉండమ్మా, నేను కలుపుకొస్తాను. రండి. ఇప్పుడు కాఫీ అవేమొద్దు, మీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడదామని వచ్చాను. ఏంటో చెప్పండి. మీరు మొన్న తన్ని టెస్ట్ చేసి ప్రెగ్నెంట్ అని చెప్పారు కదా, ఇప్పుడు తను అబార్షన్ అయిందని చెప్తుంది. మీరు ఒకసారి చెక్ చేసి కన్ఫర్మ్ చేస్తారని తీసుకొచ్చాను. అలాగే, తప్పకుండా. అమ్మాయిని తీసుకొని లోపలికి రండి. రామ్మా. నేను కాఫీ కలుపుతాను గాని నువ్వు వెళ్ళి టిఫిన్ చేయమ్మా. ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటానులే.
డాక్టర్ ఏమైంది డాక్టర్? తన అబద్ధం చెప్పింది కదూ? తనకు అబార్షన్ కాలేదు కదూ? ఐఎమ్ సారీ రాజేంద్ర గారు, షీఈస్ కరెక్ట్. తనకు అబార్షన్ అయింది. ఎంత పనిచేసావమ్మా! నీ జీవితం కాపాడాలని నేను ఇంతగా ప్రయత్నం చేస్తుంటే నువ్వు అబార్షన్ చేసుకొని నా ప్లాన్ అంతా సర్వనాశనం చేశావు. ఎందుకు ఇంత దారుణాన్ని కొడిగట్టు? చెప్పమ్మా, చెప్పు. రాజేంద్ర గారు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. తను ఎలాంటి పరిస్థితిలో ఈ నిర్ణయం తీసుకుందో ఒకసారి ఆలోచించండి. ఏం ఆలోచించమంటారు? తన జీవితం ఎంత ప్రమాదంలో ఉందో మీకు తెలియదు. ఒక దుర్మార్గుడి మీద గెలుపు సాధించాలి. ఈ అమాయకురాల జీవితాన్ని కాపాడాలని నేను ఇంతగా ప్రయత్నిస్తుంటే తనే నా ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలుస్తుంది. తన జీవితంలో మరింత చీకటి నింపుకుంది. ఎంత పనిచేశావమ్మా! నాన్నా, ఏంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు? అది వెళ్ళిపోకేం చేస్తారమ్మా? ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుందని తెలిసాక ఆ పెద్ద ఆయన తట్టుకోలేక 4 మాటలు అన్నాడు. అయినా కలికాలం కాకపోతే కడుపులో బిడ్డను చంపుకోవడం ఏంటి? అలా చేయడానికి ఆ అమ్మాయికి మనసెలా ఒప్పింది? రాజేశ్వరి, మనమెందుకు ఆ అమ్మాయి గురించి తప్పుగా అనుకోవడం? పాపం, ఆ అమ్మాయి ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో. ఎంత పరిస్థితులు బాగోలేకపోతే మాత్రం కన్న పెగును కోసుకుంటారా ఎవరైనా? ఆడదానికి 5వ ఎంత గొప్పదో అమ్మతనం కూడా అంతే గొప్పది. నిజమేనమ్మా, ఏ ఆడది కావాలని అమ్మతనం కోల్పోవాలనుకోదు. కానీ ఒక్కోసారి పరిస్థితులు చేయి జారిపోతూ ఉంటాయి. మన ప్రమేయం లేకుండానే అంతా జరిగిపోతుంది. అవును నాన్న, ఇంతకీ వాళ్ళెవరు? అతను పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అమ్మా. అతని పేరు చాలండి చాలండి, అసలు ఆ విషయం గురించి మాట్లాడుకోవడమే దండగా నేననుకుంటూ ఉంటే వాళ్ళేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు వాళ్ళ వివరాలు చెప్తున్నారేంటి? మీకు హాస్పిటల్కి టైం అయింది, మీరు బయలుదేరండి. నువ్వు పదమ్మా. ఇది నిజంగానే అబార్షన్ చేయించుకుందా, లేకపోతే నేను అడిగానని సూర్య మీద కేసు పెట్టకుండా ఉండటానికి అబార్షన్ చేయించుకున్నానని అబద్ధం చెప్తుందా? మొగుడినంటే వదులుకుంటుంది గాని కడుపులో బిడ్డను వదులుకుంటుందా? ఇది ప్రియ కోసం అంత త్యాగం చేయటానికి సిద్ధపడుతుందా? ఏది ఏమైనా దీనికి నిజంగానే అబార్షన్ అయితే బాగుండును. అప్పుడు ఈయన కోర్టులు కేసులు అనకుండా నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటాడు. దేవుడా, దీనికి అబార్షన్ అయిపోవాలి. ఆ శుభవార్త నా చెవిని పడేలా చూడు స్వామి. ఏం తెలిసింది? టెస్ట్లో ఏమని తేలింది? అబార్షన్ అయింది.
ఎందుకమ్మా ఇంత పని చేశావు? కడుపులో బిడ్డను చంపుకోవాలని ఎలా అనిపించిందమ్మా? ఎందుకోసం ఇంత దారుణానికి ఒడిగట్టావు? ఇంక నీ దొంగేడుపులు ఆపు. తను ఎందుకు అబార్షన్ చేయించుకుందో నీకు తెలీదు? అలా అంటారేంటండి? 2 బిడ్డలకు జన్మనిచ్చాను నేను. కన్నపేగు తీపేంటో నాకు తెలీదా? అబార్షన్ అయిందని తెలియగానే నా గుండెంత తరుక్కుపోయిందో మీకు తెలుసా? నీ మాటల్లో ఉన్న సానుభూతి నీ మనసులో కనిపించటం లేదే. భార్గవికి అబార్షన్ అయిందని చెప్పగానే నీ మొహంలో బాధ కంటే సంతోషమే ఎక్కువ కనిపించింది. అయినా ఎందుకే ఇంకా నాటకాలు ఆడతావు? నా కూతురి జీవితం కాపాడు అని ఎన్నిసార్లు వెళ్ళి మొసలి కన్నీళ్లు కార్చావు. ఈ పిచ్చిది కన్న తండ్రిలా చూసుకుంటున్న నా మాట కాదని నీ మాటకే విలువిచ్చింది. నువ్వు నీ కూతురు కలిసి ఎన్ని కోట్ల మంది దేవుళ్ళకు మొక్కుకున్నారు. ఈ వెర్రి బాగుంది నీకు అనుకూలంగా ఒక దారుణమైన నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో ఏ ఆడది చేయలేని గొప్ప త్యాగం చేసింది. ఇది చేసిన త్యాగానికి నువ్వు నీ కూతురు జీవితాంతం ఒడిగం చేసినా దీని రుణం తీర్చుకోలేరే. చివరికి తన మాతృత్వాన్ని కూడా త్యాగం చేసి నీ కూతురు కాపురాన్ని నిలబెట్టిందే. చివరికి తన మాతృత్వాన్ని కూడా త్యాగం చేసి నీ కూతురు కాపురాన్ని నిలబెట్టిందే. రావే, వచ్చి దీన్ని కాళ్ళు పట్టుకో. కనీసం నువ్వు చేసిన పాపానికన్నా ప్రాయశ్చిత్తం దొరుకుతుంది. జరిగిన దాంట్లో పిన్ని తప్పే ఉంది. నువ్వు మాట్లాడొద్దమ్మా. నువ్వు నాతో మాట్లాడే అర్హతను ఎప్పుడో కోల్పోయావు. ఎప్పటికీ నేను క్షమించలేను. త్యాగం చేశావా? నా బిడ్డ జీవితం బాగుండడం కోసం నీ బిడ్డకి దూరం అయ్యావా? పాపిష్టిదాన్ని నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేక నేను నానా మాటలు మాట్లాడాను. నువ్వు చేసి నీ మేలుకి ఏమిచ్చి రుణం తీర్చుకోను భార్గవి. ఏంటి పిన్ని ఇది? నేనేం చేసినా నా అక్క జీవితం బాగుండాలనే చేశాను. దానికే నేనేదో త్యాగం చేసినట్టు మాట్లాడొద్దు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. ప్రియ జీవితానికి ఏం కాదు. నువ్వు ధైర్యంగా ఉండు పిన్ని. నీ కడుపే పోయిన తర్వాత ఇక నేనెందుకు భయపడతానే? కొందరిని పొగతో సాధించాలి, ఇంకొంతమందిని ప్రేమతో సాధించాలి. నువ్వు ఆ రెండో రకమని నాకు బాగా తెలుసు. అందుకే ప్రేమకి కొంచెం సెంటిమెంట్ జోడించా, అనుకున్నది సాధించా. ఇంకా నా కూతురు జీవితాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ విషయం వెంటనే ప్రియకి ఫోన్ చేసి చెప్పాలి.
చెప్పేది నిజమా మమ్మీ? ఎంత శుభవార్త చెప్పా మమ్మీ. నా పక్కనే ఉండుంటే నీ నోట్లో గుప్పెడు పంచదార పోసేదాన్ని. ఈ విషయం వెంటనే మా బావగారికి చెప్పాలి. నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్ మమ్మీ. బావగారు, 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 ఏమైందమ్మా? మీకు గుడ్ న్యూస్ బావగారు. ఇక మా డాడీ మనల్ని ఏం చేయలేరు. ఏంటమ్మా, మీ డాడీ సూర్య మీద కేసు పెట్టనన్నాడా? ఒకవేళ పెట్టాలనుకున్నా పెట్టడానికి కావాల్సిన రుజువులు ఇప్పుడు లేవు బావగారు. భార్గవికి అబోర్షన్ అయింది. ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెరసాని పయనాలేమో చూసి